హే మ్యానియాక్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మ్యానియాక్. మార్వెల్ చాలా ప్రాజెక్ట్స్ని అయితే అనౌన్స్ చేసింది. వాటిల్లో మేజర్ ప్రాజెక్ట్స్ 2025లోనే అయితే రిలీజ్ అవుతున్నాయి. ఎవ్రీ మంత్ మార్వెల్ నుంచి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే రిలీజ్ అవుతుంది. జనవరి 25న యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ అయితే వస్తుంది. ఈ సిరీస్ అనౌన్స్ చేసిన స్టార్టింగ్లో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఆరిజిన్ నుంచి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నారని రూమర్ అయితే సర్క్యులేట్ అయింది. బట్ ఈ స్టోరీ ఆల్టర్నేట్ యూనివర్స్లో జరుగుతుంది. ఈ సిరీస్లో 7 స్పైడర్ మ్యాన్ వేరియంట్ అయితే అపీర్ అవబోతున్నారు. లైవ్ యాక్షన్ ఇంట్రడ్యూస్ చేయని చాలామంది స్పైడర్ మ్యాన్స్ విలన్స్ని కూడా ఈ షోలో అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఐరన్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, వెనమ్ అండ్ ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఈ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్స్కి అయితే వస్తుంది. ఫిబ్రవరి 14న కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అయితే రిలీజ్ అవుతుంది. ప్రీవియస్ కెప్టెన్ అమెరికా మూవీస్లోనే ఈ మూవీలో కూడా పాలిటిక్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ మూవీతో ఫస్ట్ టైం మార్వెల్లో అడమాంటియం అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎటర్నల్ స్టోరీతో ఈ మూవీ ప్లాట్ అయితే లింక్ అవుతుంది. బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో రెడ్ హల్క్తో పాటు టిమ్ బ్లేక్ ఏకే లీడర్ కూడా అపీర్ అవుతున్నారు. హ్యారిసన్ ఫోర్డ్ సూపర్ సోల్జర్ సీరమ్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేశాడని 2008 ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో చూసాం. అలా ట్రై చేసే ఇప్పుడు రెడ్ హల్క్లా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. 2008 నుంచి హ్యారిసన్ ఫోర్డ్ని చాలా మూవీస్లో అయితే చూసాం. బ్రేవ్ న్యూ వరల్డ్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇంట్రెస్ట్ ఉంటే టేక్ ఎ లుక్. మార్చ్ 4th నుంచి అయితే డేర్ డెవిల్ సీజన్ 1 అయితే స్ట్రీమ్ అవబోతుంది. ఈ షో మొత్తం 9 ఎపిసోడ్స్కి అయితే రాబోతుంది. అండ్ ఈ షోకి సెకండ్ సీజన్ కూడా ఉందని అయితే కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ సీజన్ 2 కూడా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ షో నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ షోకి అయితే సీక్వెల్. ఈ షోలో జరిగిన ఈవెంట్స్ తర్వాత ఈ షో స్టోరీ జరుగుతుంది. ఎక్కువ లాస్ట్ ఎపిసోడ్లో మేయర్ ఎలక్షన్ గురించి అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ షోలో కింగ్ పిన్ మేయర్ అయ్యాడంట. నెట్ఫ్లిక్స్ షో తర్వాత మ్యాట్ మార్డాక్ కొన్ని మార్వెల్ ప్రాజెక్ట్స్లో అయితే అపీర్ అయ్యాడు. నో వే హోమ్లో, షీ హల్క్లో అండ్ ఫైనల్గా ఎక్కువ సిరీస్లో కూడా ఈ షోతో మ్యూస్ ఎంట్రీ ఇస్తున్నాడు. డేర్ డెవిల్ మార్చ్ నుంచి ఏప్రిల్ దాకా అయితే స్ట్రీమ్ అవుతుంది. మే 2న థండర్ బోల్ట్స్ అయితే రిలీజ్ అవబోతుంది. ఈ మూవీలో సెంట్రీ అయితే అపీర్ అవబోతున్నాడు. సెంట్రీ సూట్ని ట్రైలర్లో ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఒక మిషన్ కోసం ఎలీనా, రెడ్ గార్డియన్, గోస్ట్, బక్కీ అండ్ టాస్క్ మాస్టర్ అయితే టీమప్ అవుతారు. థండర్ బోల్ట్స్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టేక్ ఎ లుక్ ఆన్ దట్. జూన్ 24న ఐరన్ హార్ట్ సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ షో మొత్తం 8 ఎపిసోడ్స్కి అయితే రిలీజ్ అవబోతుంది. రీరీ విలియం ఐరన్ మ్యాన్కి ఫ్యాన్. తనను చూసి ఇన్స్పైర్ అయ్యి ఐరన్ మ్యాన్ లాని సూట్ని అయితే బిల్డ్ చేస్తుంది. ఆల్రెడీ రీరీ విలియమ్స్ని బ్లాక్ ప్యాంథర్, వాకండా ఫర్ ఎవర్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఐరన్ హార్ట్ షో ఈవెంట్స్ వాకండా ఫర్ ఎవర్ ఈవెంట్స్ తర్వాత అయితే జరుగుతాయి. ఈ షోలో టోనీ స్టార్క్ రిఫరెన్సెస్ ఉండే ఛాన్స్ చాలా ఉంది. జూలై 25న ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ స్టోరీ అనదర్ యూనివర్స్లో 1960s రీట్రో ఫ్యూచర్ ఇన్స్పైర్డ్ యూనివర్స్లో అయితే జరుగుతుంది. ఈ మూవీ ఎండింగ్లో డాక్టర్ డూమ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆర్డీజే డాక్టర్ డూమ్ కాదు, అనదర్ వేరియంట్. సిలియన్ మర్ఫీ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉందని రీసెంట్గా న్యూస్ కూడా అయితే బయటకు వచ్చింది. ఈ మూవీలో మెయిన్ విలన్స్ గెలాక్టస్ అండ్ సిల్వర్ సర్ఫర్ ఇద్దరు డూమ్ వేరియంట్స్ కూడా అపీర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని రూమర్ అయితే వస్తుంది. ఆగస్టు 6న ఐస్ ఆఫ్ వాకండా స్ట్రీమ్ అవబోతుంది. ఈ యానిమేటెడ్ షో 4 ఎపిసోడ్స్కి అయితే వస్తుంది. ఈ మూవీలో టీచర్ యాన్సెస్టర్స్ని చూపించబోతున్నారు. మేబీ వైబ్రాండ్ ఎర్త్ మీదకి వచ్చినప్పుడు స్టోరీ అనుకుంటా. ఈ షోలో ఐరన్ ఫిస్ట్ అపీర్ అవబోతున్నాడు అని అయితే రూమర్ కూడా వచ్చింది. బ్లాక్ ప్యాంథర్ సిస్టర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఒక మంచి ఛాన్స్. అక్టోబర్ 3న మార్వెల్ జాంబీస్ అయితే స్ట్రీమ్ అవబోతుంది. వాట్ ఇఫ్ సీజన్ 1 ఎపిసోడ్ 5లో జాంబీస్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎపిసోడ్ మార్వెల్ ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చింది. అందుకని ఆ ఎపిసోడ్ స్టోరీని ఫాలో అప్గా ఈ మార్వెల్ జాంబీస్ని అయితే తీశారు. మార్వెల్ జాంబీస్ని మినీ సిరీస్గా తీసుకొస్తున్నారు. ఈ యానిమేటెడ్ షో అయితే మొత్తం 4 ఎపిసోడ్స్గా వస్తుంది. డిసెంబర్లో వండర్ మ్యాన్ అయితే స్ట్రీమ్ అవబోతుంది. ఈ షో మొత్తం 8 ఎపిసోడ్స్కి అయితే రాబోతుంది. యాహియా అబ్దుల్ మార్టిన్ వండర్ మ్యాన్గా అయితే పోర్ట్రే చేయబోతున్నాడు. ఈ యాక్టర్ ఆక్వామ్యాన్లో బ్లాక్ మ్యాంటా క్యారెక్టర్ని అయితే ప్లే చేశాడు. వండర్ మ్యాన్ సిరీస్లో సైమన్ విలియమ్స్కి పవర్స్ ఉన్నాయని కూడా తెలియదు, లేటర్ ఆన్ తెలుస్తుంది. పర్టికులర్గా నాకైతే ఈ సిరీస్ మీద అంత హోప్ అయితే లేదు. ట్రైలర్ చూసాక ఏమైనా హోప్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్ మార్వెల్ నుంచి 3 థియరిటికల్ రిలీజెస్, 3 సిరీస్ అండ్ 3 యానిమేటెడ్ మూవీస్ అయితే రాబోతున్నాయి. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఇప్పటి నుంచి మార్వెల్ నుంచి రిలీజ్ అయిపోయే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ మార్వెల్ ఫ్యాన్ వెయిట్ చేస్తున్నవే. ఈవెన్ ఆఫ్టర్ 2025 తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అంతే. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే డూమ్స్ డేని సీక్రెట్ వార్స్ని డైరెక్ట్ చేయమని రూసో బ్రదర్స్కే ఇచ్చారు. ఆల్రెడీ చూసాం కదా ఇన్ఫినిటీ వార్ని అండ్ ఎండ్ గేమ్ని ఎలా హ్యాండిల్ చేశారో. మార్వెల్ న్యూస్ని ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాం, అలానే యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా వేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్, డూ చెక్అవుట్. ఓకే గైస్, ఈ వీడియో కిందే మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.